ఆహా! అదృష్టం అంటే కుంభరాశి వారిదే. రానున్న 2 సంవత్సరాలు వీరు మట్టిని పట్టుకున్న బంగారమే. వీరిని ఆపేవారే లేరు. ఆ భగవంతుడు కూడా ఆపలేడు. రానున్న 2 సంవత్సరాల పాటుగా కుంభరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి ఎక్కువ. మీరు ఏ పని చేసినా సరే చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనియ్యరు. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గుంభనంగానే ఉంటారు. ఈ రాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారు అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి జీవితం అనేది విధంగా మారబోతూ ఉంది. అసలు కుంభరాశి వారికి రానున్న 2 సంవత్సరాల పాటుగా వీరికి ఏ విధమైన అదృష్టం వీరికి కలగబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో ప్రారంభించబోయే పనులలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనస్సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది. ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనస్సౌఖ్యం కలుగుతుంది. ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు ఈ సమయంలో చేయగలుగుతారు. మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. విరోధులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల యొక్క మాటకు ఎదురెళ్ళకండి. సూర్యస్థుతి శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం స్త్రీలకు ముఖ్యంగా 2024 అయితే మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ద్వితీయార్థం స్త్రీలందరికీ కూడా చాలా బాగా కలిసి వచ్చును. కుంభరాశి విద్యార్థులకు 2024 సంవత్సరం ద్వితీయార్థం కలిసి వస్తుందండి. ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రానున్న 2 సంవత్సరాల పాటుగా వీరికి ధనపరంగా వీరికి అనేకమైనటువంటి లాభాలు అయితే కలుగుతాయి. ఈ రాశి నాయకులకు ఈ సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు. మొత్తం మీద 2024 కుంభరాశికి చెందినటువంటి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారికి రానున్న 2 సంవత్సరాల పాటు ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశాలు, సూచనలు ఉన్నాయండి. అంతేకాకుండా ఈ రాశివారు వారి యొక్క భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు, ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో రాబోతూ ఉన్నటువంటి 2 సంవత్సరాల పాటుగా వీరికి అనేక విధాలుగా కలిసి వస్తాయి. ఈ విషయాల్లో పురోగతి అనేది కలుగుతుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఈ రాశికి చెందిన వారికి కెరియర్ పరంగా మార్పు అనేది సంభవించే సంవత్సరం ఇది.
ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం చేసే ఉద్యోగాలలో మార్పు కోరుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు కలిగే సూచనలు. ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా ఉన్నటువంటి మధ్య సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వచ్చును. ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు కూడా ఏర్పడే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి కనుక మీరు ఈ సమయంలో కొన్ని ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 45 ఏళ్ళు దాటిన వారు జన్మ శని కారణంగా కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు ఉన్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. చూసారు కదండి, కుంభరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవమును, నేర్పును కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారు విషయాలు ఒడిదొడుకులలోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. కుంభరాశి వారి ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తన సంతానము, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులుగా కనపడవండి. వారిని సమర్థించడానికి, రక్షించడానికి వీరు అధికముగా ధనమును, పలుకుబడిని కూడా వీరు ఉపయోగిస్తారు. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయము ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా వీరికి లోటు అనేది ఉండదు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. కుంభరాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు అనేవి ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. ఈ రాశికి చెందిన వారికి నీలం, నలుపు రంగులు లేదా లేత రంగులు అదృష్టపు రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలు ధరిస్తే వీరికి శుభం కలుగుతుంది. నీలం రంగు అన్ని విధాలుగా కూడా మీకు విజయాన్ని చేకూర్చుతుంది. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్టపు సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా మారుతుంది. ఇంకా వీరికి గురువారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. చూసారు కదా, కుంభరాశి వారికి వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.